మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు సినిమాలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడతాను. అదేంటంటే ఎన్టీఆర్కి ఎంత నాటకాల పిచ్చి ఉన్నదో, నాటకం వేయడం మీద ఎంత మమకారం ఉందో చాలామందికి తెలియదు. ఈ తరం వాళ్ళకి తెలియదు. నాటక రంగం ద్వారానే ఆయన సినిమాలకు వచ్చాడని చెప్పి ఎన్టీఆర్ చరిత్ర తెలుసుకున్నటువంటి చాలా వాడికి తెలుసు. ఎన్టీఆర్ అంటే ఈ తరం వాళ్ళకి తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ గురించి నేను మాట్లాడటం లేదు, సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నాను. సీనియర్ ఎన్టీఆర్ నిర్మాతగా ఎప్పటి నుంచో ఆయన నిర్మాతగా ఎన్నో గొప్ప చిత్రాలు తీశాడు. దర్శకుడుగా ఎన్నో గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్కి నంది బహుమతి మొట్టమొదట వచ్చింది, బంగారు నంది బహుమతి వచ్చింది 1964లో సీతారామ కళ్యాణం సినిమాకి వచ్చింది. దర్శకుడుగా వచ్చింది అది ముందు సినిమాకి. ఆ సినిమాకి దర్శకత్వానికి ఆ బహుమతి ఇచ్చారు, నటనకు కాదు. నటనకు కూడా ఎన్నో బహుమతులు వచ్చినాయి. ఎన్టీఆర్ నెలకొల్పినటువంటి రికార్డులను ఇప్పటిదాకా ఏ హీరో చేరలేకపోయారు. ఆయన చనిపోయే నాటికి 316 సినిమాలలో ఆయన హీరోగా నటించారు. అందులో ఎన్నో సినిమాలు శతదినోత్సవాలు ఏమిటి, స్వర్ణోత్సవాలు ఏంటి, రజతోత్సవాలు ఏంటి చేసుకున్నాయి. సంవత్సరాల తరబడి ఆడిన సినిమాలు ఉన్నాయి. సరే, ఈ రికార్డులన్నిటిని పక్కన పెడితే ఎన్టీఆర్కి నాటకం మీద ఉన్నటువంటి మక్కువ తోటి ఎక్కడెక్కడ ఎలాంటి నాటకాలు పెట్టాడో మనం తెలుసుకోవాలి. ప్రత్యేకంగా ఆయనకు కొన్ని పాత్రల మీద ప్రత్యేకమైనటువంటి మక్కువ ఉన్నది. సరే, ఎన్టీఆర్ అంటే రాముడు కృష్ణుడు అని చెప్పి జనం మనసులో నాటుకుపోయింది, అది వేరే విషయం. కానీ ఆయనకు రావణుడు పాత్ర మీద, దుర్యోధనుడు పాత్ర మీద మాత్రమే కాక యమధర్మరాజు పాత్ర మీద కూడా చాలా పెద్ద మక్కువ ఉన్నది. దాని మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఆయన. ఒకే సినిమాలో 2 నాటకాలు పెట్టించాడు. ఆ 2 నాటకాల్లో ఒక నాటకంలో తాను యమధర్మరాజుగా నటించాడు, ఇంకొక నాటకంలో తాను రావణుడుగా నటించాడు. మొట్టమొదటి నాటకం సతీ సావిత్రి నాటకం ఉంది అందులో సినిమాలో. రెండో నాటకం కొంత సినిమా గడిచిన తర్వాత లంకాదహనం అనేటువంటి నాటకం ఉన్నది. ఈ సతీ సావిత్రి నాటకంలో ఆయన యమధర్మరాజు పాత్ర వేస్తాడు. లంకాదహనంలో అక్కడ రావణుడు పాత్ర వేస్తాడు. ఈ రెండిట్లో కూడా యక్షగానం పద్ధతుల్లో, యక్షగానం దరువులతోటి ఆయన యక్షగానంలో యక్షగాన నటులు చేసేటటువంటి నాట్యం కూడా చేస్తాడు. అది ప్రత్యేకత. అంతేకాదు, ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి నాటక రంగ ప్రభావం అప్పటికి ఇంకా చాలా ఉంది. 1967లో ఈ ఉమ్మడి కుటుంబం సినిమా వచ్చింది. ఎన్టీ రామారావు, తర్వాత కృష్ణకుమారి నాయిక, ఇంకా అందులో అన్నలదమ్ములుగా సత్యనారాయణ, తర్వాత రేలంగి, వీళ్ళందరూ ఉంటారు. ఉమ్మడి కుటుంబాలు చీలిపోతూ ఉన్నటువంటి ఒక సంధి కాలాన్ని ఈ సినిమాలు వర్ణించినాయి మనకి. 1971లో వచ్చిన 12 కాపురం దాకా, అంటే 60వ దశకం 70వ దశకంలో చాలా సినిమాలు ఈ ఉమ్మడి కుటుంబాలు ఉండటం, ఉమ్మడి కుటుంబాల్లో 4-5 అన్నలదమ్ములు కలిసి కాపురాలు చేస్తూ ఉండటం, రకరకాల కారణాల వల్ల విడిపోతూ ఉండటం, ఈ పద్ధతిలో అది జరుగుతూ వచ్చింది. ఆ సినిమా ఇతివృత్తాలు అలా జరుగుతున్నాయి. ఆ పరంపరలో మనకు ఉమ్మడి కుటుంబం వచ్చింది. ఉమ్మడి కుటుంబం వేరు కారణాల వల్ల అన్నలదమ్ములు విడిపోవడం, తలా ఒక చోటకి వెళ్ళిపోవడం, చివరిలో ఎప్పుడో కలుసుకోవడం జరుగుతుంది. కానీ ఇందులో అంతర్నాటకం ఏంటంటే, ఇదే ఉమ్మడి కుటుంబ సినిమాలో రాజుబాబు, వాణిశ్రీ చిన్న సహాయక పాత్రలు వేస్తారు. అప్పుడు వాణిశ్రీ ఇంకా హీరోయిన్ కాలే. వాణిశ్రీ అప్పటిదాకా కూడా చిన్న సహాయ పాత్రలు వేస్తున్న అందులో ఒక చాకలి దంపతులుగా వీళ్ళిద్దరు వేశారు. రాజుబాబును, అంటే దంపతులు కాలేదు అప్పటికి. అందులో రాజుబాబును వాణిశ్రీ ఇద్దరు ఇంటింటికి వెళ్ళి బట్టలు తీసుకొని పోయి ఉతికి తీసుకొచ్చేటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళతోటి కలిపి వాళ్ళిద్దరూ సావిత్రిను సత్యవంతుడిగా వాళ్ళిద్దరు వేస్తే యమధర్మరాజుగా ఎన్టీ రామారావు వేశాడు. ఈ ముగ్గురితోటే నాటకం జరుగుతుంటుంది. అంటే ఒక 7 నిమిషాల పాటు ఈ నాటకం ఉంటుంది. ముఖ్యంగా ఇది హాస్యభరితమైన నాటకం, హాస్యం కోసం తయారు చేశారు. అందుకే హాస్యం సృష్టించడానికి చాలా చాలా ఫార్మల్గా ఉన్నటువంటి గ్రాంధిక భాషను, పద్యాలు ఇందులో ఉంటాయి. తర్వాత హార్మోనియం వాడటం, అందులో గడుసుమిల్లి రామయ్య నటించు అని పెట్టడం, టిక్కెట్లు 50 పైసలు 25 పైసలు అని టిక్కెట్లను పెట్టడం, ఒక బోర్డు పెట్టడం, ఇదంతా అప్పటికి ఉన్నటువంటి నాటక రంగ ప్రభావంతో ఒక హాస్యం కోసం సృష్టించింది. అడుసుమిల్లి అనే ఒక ఆయన ఉన్నాడు, దాన్ని అనుకరిస్తూ గడుసుమిల్లి రామయ్య అని చెప్పడం, ఇట్లా అంటే సరదాగా నాటకాలు వేసుకునేవాడి పాత్ర అనమాట అది. ఆ పాత్రలో ఎన్టీ రామారావు నటిస్తాడు. అయితే ఇందులో ఈ అంతర్నాటకం ఇది. సతీ సావిత్రి నాటకాన్ని రాసిన వాళ్ళు ఎవరంటే సముద్రాల జూనియర్ అంటే ఆయన 1923లో పుట్టాడు, 1985లో ఆయన కాలం చేశాడు.
1953లో మొట్టమొదటి సినిమాకి ఆయన పాటలు రాశాడు. జూనియర్ అంటే సముద్రాల రామానుజాచార్య, సముద్రాల అంటే సముద్రాల రాఘవాచార్య, ఆయన ఇంకా పెద్దవాడు. ఆయన 1902లోనే పుట్టాడు. 1935 నుంచి వచ్చిన 1970 దశకం దాకా వచ్చిన చాలా సినిమాలకి మాటలు, పాటలు, పద్యాలు రాసినవాడు సముద్రాల సీనియర్. కానీ సముద్రాల జూనియర్ అంటే రామానుజాచార్య. ఆయన ప్రొఫెషనల్గా ఆయన సౌండ్ ఇంజనీర్. ఈ సౌండ్ ఇంజనీర్గా మొట్టమొదటి తన తండ్రే వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా పెట్టించాడట ఆయన్ని. కానీ ఆయనకి రచన మీద ఉన్నటువంటి మక్కువ, ఆ ఉత్సాహం పోక ఈ రంగంలోకి వచ్చాడు. అయితే ఆ నాటకాన్ని రచించింది సముద్రాల రాఘవాచార్యులు, సముద్రాల జూనియర్ అనమాట. అయితే నాటకం తెర తీయగానే సావిత్రి తన భర్త అంటే ప్రాణం అవసాన దశలో ఉన్నాడు అనమాట. ఇంకా ప్రాణాలు తీసుకొని ఇంకా పోలే, కొన ప్రాణంలో ఉంది. తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్రతి ప్రాణం పోతాయని భయపడుతూ కూర్చుంటుంది. ఇంతలోకి యమధర్మరాజు వస్తాడనమాట. దున్నపోత మీద నుంచి పైనుంచి కిందికి దిగుతున్నట్టుగా నాటకంలో ఎట్లా దింపుతారో అట్లా దింపుతారు. అప్పుడు యమధర్మరాజు కనపడగానే సావిత్రి ఏమంటుందంటే, ఈ నాటకం చూడండి, నాటకంలో డైలాగ్స్, పద్యాలు చాలా బాగుంటాయి, గమ్మత్తుగా కూడా ఉంటాయి. ఎవడీ దివ్యమూర్తి, చూడగా నా పతి ప్రాణంలో కొనిపోగా వచ్చిన యమమూర్తి వలె ఉన్నాడే అని ఇట్లా అంటుంది ఆమె. అంటే అప్పుడు యముడు అంటాడు చూడండి, ఆహాహా ఏమి ఆశ్చర్యము, బహుకృత దాన ధర్మార్జిత పుణ్య సంపన్నులకు తప్ప అన్యులకు అగోచరంపైన మద్రూప విశేషము ఈ అన్నుల మెన్నులకు ఎటులుగా అనిపించి అంటాడు. ఎన్టీ రామారావు ఆ గంభీరంగా ఉండే ఆకారం, పెద్ద మీసాలు, యమధర్మరాజుగా. మీకు ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ ఫోటోలు, ఈ నాటకం కూడా మీరు వినండి, చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇలా డైలాగ్ చెప్తాడు అని లోపల అనుకొని ప్రకాశంగా అంటాడు. అంటే నాటకం రాసేటప్పుడు ఏమంటారంటే, నటులు తమలో తాము అనుకునేది కూడా పైకే అంటారు. ఎందుకంటే తమలో తాము అనుకున్నది ఇప్పుడు సినిమా టెక్నాలజీ లాగా వెనక నుంచి వినపడే అవకాశం లేదు కదా అప్పుడు అని. తర్వాత ప్రకాశముగా అంటారు. ప్రకాశముగా అంటే ప్రేక్షకులు అందరూ చూస్తూ అందరికీ చెప్పేటట్టుగా చెప్పడం అనమాట. అది అప్పుడు ప్రకాశంగా ఏమంటాడు అంటే బయటకు అంటారు. నిజానికి బ్రాకెట్లో ఉన్నదాన్ని ప్రకాశంగానే అనకూడదు, కానీ ఆయన అనేసాడు. అంటే ఇది హాస్యం కోసం పెట్టింది కాబట్టి ఆయన అంటాడు అనమాట. అప్పుడు బయటకు ఏమంటాడంటే, సావిత్రి మానిడి నిర్నిమిత్త సందోహడోలాయమాన వై ఏలా ఇటుల దిగాలు చూతూ సామాన్య మనీషా గోచరంబైన మద్రూప విశేషము గాంచి ఏ నేనెవరో ఊహించి ఉండజాలదు అయినను వచ్చించదా అని ఇది చెప్పగానే తెర వెనక నుంచి ఒకడు విజిలేస్తాడు. విజిలేసి హార్మోనియం యొక్క చూపిస్తూ ఇట్లా అని చూపిస్తాడు. అంటే ఈ శృతిలో హార్మోనియం వాయించమని చెప్పడం అనమాట. ఇది కూడా హాస్యానికి కోసం పెట్టింది. నిజానికి అట్లా ఉండదు. అంటే వాళ్ళకి ముందే ప్రాక్టీస్ అంటే, ఇది వీళ్ళు ముందు ప్రాక్టీస్ అయిన వాళ్ళు కాదు కదా, అప్పటికప్పుడు నాటకం వేసేవాళ్ళు. ఊళ్ళో వాళ్ళంతా ఔత్సాహికులంతా చేరి వేసే నాటకం అనమాట. అప్పుడు ఏమంటాడు చూడండి, యమధర్మరాజు లక్షణాన్ని వర్ణిస్తాడు. ఇందులో చూడండి ఎలా ఉంటుందో. క్షీరాబ్దిపై తేలు శ్రీహరిపానుపు ఒరిగిన ఒక పక్క ఒరుగుగాక, వేదాలు వల్లించు విశ్వకర్మ ముఖాలు 4-3 అగునుగాక, పరమేశ్వరుని దివ్య ప్రళయ తాండవమందున తాళము తప్పిన తప్పుగాక, చదువుల గీర్వాణి ముదుకరాంచిత వీణ పలికిన అపశృతుల్ పలుకుగాక, సకల లోకాల ధర్మ శాసనమును అమలు చేసి విధివ్రాయు ఆయువు చెల్లగానే వేళ తప్పక ప్రాణాలు వెలికి తీసి మోసి కొనిపోవచుండు యముండ అబల అని ఇలా దీర్ఘం తీస్తాడనమాట. అంటే యముండు తాను పరిచయం చేసుకుంటాడనమాట. అప్పుడు వీడు రాజబాబు సత్యవంతుడిలాగా పడుకొని ఉంటాడు కదా ఆమె ఒడిలో, వాడు అటు ఇటు కదులుతుంటాడు అనమాట. కదులుతుంటే అది నెత్తి మీద మొట్టి చచ్చినట్టు పడుకోరా వెదా అని చెప్పి వాడిని తిడుతుంది. తిట్టిన తర్వాత అప్పుడు యముడు ఆ పాశం వేసి ప్రాణాలు తీసిపోతారంట. అప్పుడు సావిత్రి ఏడుస్తుంటుంది. ఏడుస్తూ సావిత్రి సత్యవంతుడు చనిపోయినట్టు తల పక్కకు తిప్పుతాడు, చచ్చిపోతాడు అన్నమాట. యముడు వికటాటహాసం చేస్తాడు. సత్యవతి నాథ నాథ అని ఏడుస్తుంది. ఏడిచినప్పుడు యముడు మహేషరాజమా మరలు మను అంటాడు. ఆ దున్నపోతు ఇటు తిరుగుతుంటుంది, పోతూ ఉంటుందన్నమాట. ఉన్నప్పుడు వెనక నుంచి ఆమె ఇట్లా పాట పాడుతుంటుంది. ఈ పాటలు పాడిన వాళ్ళు యమధర్మరాజుగా పాడెక్కిన పద్యాలన్నీ కూడా ఘంటసాల పాడాడు. డైలాగులన్నీ కూడా ఎన్టీ రామారావువి. ఇంకా సావిత్రికి వేసినటువంటి వాణిశ్రీ డైలాగులన్నీ ఆమె. ఇప్పటిలాగా డబ్బింగులు లేవు ఆ రోజుల్లో. కానీ పాటలు సావిత్రికి పాడిన పద్యాలు పాడింది టీఎంఆర్ తిలకం అనే ఆయన పాడింది. ఆమె పాడింది.
దీని సంగీతం కూర్చున్నవాడు టీవీ రాజు. టీవీ రాజు ఎన్టీ రామారావు సినిమాలకు చాలా వాటికి ఆయన సంగీతం చేశాడు. ఎన్టీ రామారావుకి ఇష్టమైనటువంటి సంగీత దర్శకుల్లో టీవీ రాజు, పెండేల నాగేశ్వరరావు గారు చాలా ముఖ్యం. ఆ తర్వాత వీళ్ళిద్దరి మీద ఆయన మక్కువ ఎక్కువ అనమాట. అప్పుడు యముడు ఏమంటాడో తెలుసా, సావిత్రి అటు పోయే తుప్పుతుంటే యమరాజు పోతున్నప్పుడు, పోబుచున్నావా సొంత అయిన కరుణమాలి పోవుచున్నావా యమధర్మరాజా అని చెప్పి పాడుకుంటూ ఎంటపడుతుంటారు. పెడితే అప్పుడు ఏమంటాడంటే, ఆహా ఏమీ ఈ సాధ్వీలలామ సాహసము, దుర్గమ కీకారణ్య సహిత ప్రయాసము సైతము సైరించి నన్ను అనుసరించు, ఈమె స్థైర్యము సంస్థవనీయం అయినను అహో నిష్ప్రయోజనమే కదా, అంటే ప్రాణాలు ఇవ్వలేను కదా అనుకుంటాడనమాట. కనుక చెప్పి చూసిదా అని చెప్పి అనుకుంటాడు. ఈమెకి నువ్వు నా వెంట పడకూడదు నువ్వు అని చెప్పి చూస్తా అని చెప్పి చూచదా అనగానే మళ్ళీ వెనక నుంచి ప్రాంప్టర్ విజిలేసి హార్మోనిక్ చూపించి ఈయనే చెప్తాడు 1 అంటాడు. అంటే 1వ శృతిలో మొదలు పెట్టమని. అప్పుడు ఆ యమలోకం పోయే దారిని వర్ణిస్తూ ఉంటాడు. ఆ పద్యం ఎంత బాగా, శీర్షపద్యమే, పైన చెప్పింది శీర్షపద్యమే, ఈ కింద శీర్షపద్యాన్ని ఎంత బాగా వర్ణించాడు చూడండి. కాలు మోపిన చాలు కస్సని అరికాలు కోసుకుపోయేడి కూసురాళ్ళు, గాలి సోకిన చాలు అదరి బుస్సున లేచి పడగెత్తి పైబడు పాపరేళ్ళు. పాపరేడు అంటే పాములని, పాము ప్లస్ రేడు పాపరేడు అవుతుంది. పాపరేడు అంటే పెద్ద పెద్ద నాగుపాములు అనమాట. అడుగు పెట్టిన చాలు వడలు జిల్లునలాగి నరములు కుదియుంచు నదుల నీళ్లు, గాలి తోలిన చాలు కదలి ఘీయని కర్ణపుటములు పేల్చడి ముదివెదుళ్ళు, పులులు సింహాలు శరభాలు పోవగా కటిక చీకటి కనరాదు కాలిదోవ, మరలి పొమ్మిక విడువుము మగని ఆశ, మాట వినవేల ఓబేల మరలవేల అని ఒక రాగం తీసిన తర్వాత పోబేల పొమ్మికన్ పోబేల పొమ్మికన్ నా వెంట వలదురా తగదురా పోబేల పొమ్మికన్ పోబేల పొమ్మికన్, ఇలా డైలాగ్స్ చాలా తీవ్రంగా చెప్తుంటాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్కి ఈ మక్కువ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ కాలానికి అంటే 1950 కాలానికి, ఇది 1967లో తీశారు. 1950-60 దశకంలో పద్య నాటకాలు ఆంధ్రదేశంలో విరివిగా జరుగుతూ ఉన్నాయి. తెలుగు నేల మొత్తం కూడా పద్య నాటకాలకు చాలా గొప్ప పేరు ఉంది. ఆ కాలంలో వేమూరి గగ్గయ్య అనే ఆయన ఈ యముడు పాత్ర వేసేవాడట. సతీ సావిత్రి నాటకం చాలా విస్తృతంగా తిరిగింది. వేమూరి గగ్గయ్య దీన్ని వేసేవాడట. వేమూరి గగ్గయ్య, గోవిందరాజు సుబ్బారావు గారు, డివి సుబ్బారావు గారు, బళ్ళారి రాఘవ, స్థానం నరసింహారావు గారు అప్పటికి చాలా పేరు పొందినటువంటి నాటక రంగం నటులు. వీళ్ళలో వేమూరి గగ్గయ్య దుర్యోధనుడు, తర్వాత యముడు, తర్వాత భక్త ప్రహ్లాదలో హిరణ్యకశిపుడు, ఇలాంటి పాత్రలు వేయడానికి వీళ్ళు చాలా ఫేమస్ అంట. గోవిందరాజుల సుబ్బారావు గారు కూడా ఇలాంటి పాత్రలే వేసేవాడు. ఆయన సినిమాల్లో కూడా వచ్చేవాడు. మీకు కన్యాశుల్కం నాటకంలో కనిపిస్తాడు. ఇట్లా చాలా సినిమాల్లో ఆయన మనకి కనిపిస్తాడు. ఆయన మొట్టమొదటి మాలపిల్ల సినిమాలోనే ఆయన వచ్చాడు. మాలపల్లి సినిమాలోనే ఆయన వచ్చాడు. ఇది విన్న తర్వాత ఈ డైలాగ్స్ వేమూరి గగ్గయ్య శైలిలో చెప్తాడు అన్నమాట, హాస్యం కోసం కదా. అప్పుడు పాట పోబేల పోపెమ్మికన్న పాట అయిపోయింది కదా. చీమలు దూరని చిట్టడవులలో, కాకులు దూరని కారడవులలో, లబోదిబోమని అఘోరించిన ఫలితము సున్న మరలుము మెదలక పోబేల పోపెమ్మిచను అన్న తర్వాత మళ్ళీ సావిత్రి పాట ఉంటుంది. పోవుచున్నావా అవురా యమధర్మరాజ పోవుచున్నావని ఏడుస్తుంటుంది. ఆ పాటకు ఉంటుంది, పాట వినండి మీరు. అప్పుడు యముడు అంటాడు, ఆహా ఏమి ఈ అబల అచంచల మనస్థైర్యము, దుర్గమ కీకారణ్య సీమలను అధిగమించుటయే కాక మహోన్నత పర్వత శిఖరాగ్రములను సైతము అధిరోహించి నన్ను అనుసరించుచున్నదే, మరియును మరికొంచెం బెదరించి చూచెదను కాక మరికొంచెము బెదరించి చూచెదను గాక అని డైలాగ్ చెప్పిన వినుము చెవుడా గిముడా పట్టిన పంతము విడువవుగా, ఏమనుకొంటివి ఎవడనుకొంటివి కాముండను పాశధరుండను కాల యముండను ఆహాహా అని డైలాగ్ చెప్తాడు ఎన్టీఆర్. చెప్పిన తర్వాత వికటాటహాసం చేస్తే ప్రేక్షకులు ఏళ్ళలు కొడతారు, చప్పట్లు కొడతారు, నాటకం అంతా చూపిస్తాడనమాట. ఆహా ఈమె సామాన్య స్త్రీ కానోపదు సుమ బేలా సావిత్రి, ఇక మానవ మాతృడు దాటలేని బాట ఇది, గోదాన పుణ్యభాగ్యవంతులకు దక్క అలంఘనీయమైనటువంటి వైతరణి ఉన్నది, అన్నీను తెలిసి ధర్మవేదులు ఇంత దూరం ఏతించి రక్తహస్తములతో పొమ్ముదరా అంటుంది. సావిత్రి ఏమంటుందంటే, మీరు అన్నీ తెలిసిన ధర్మమూర్తులు ఇప్పటిదాకా ఇంత దూరం మీ అంటవండి వచ్చాను కదా, ఉత్త చేతులతో వెనక్కి వెళ్ళిపోమంటారా అంటది. అంటే అప్పుడు అమ్మడం అనుకుంటే ఏదన్నా ఒక వారం కోరుకోమంటాడు. ఏమంటావు, నవ్వి ఇదీరు నిక్కంబ కనికరించి ఏదైనాను ఒక్క వరం బొసంగెద సాధ్వి
నీ కార్యదీక్షకు కడుంగడు సంతసించిది, నీ పతి ప్రాణం బదక్క ఏదైనా మరొక వరంబు కోరుకోను అంటాడు. సావిత్రి అప్పుడు ఏమనుకుంటుందంటే, ఈ కర్కశ హృదయం కూడా కదులుతుంది కదా, అయినా ఈ అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలా, ఏదన్నా ఒక వరం కోరతాను. మెట్టినింటికి చేరిన ఇల్లాలకి పుట్టినిల్లు కన్నా మెట్టినిల్లు గొప్పది కాబట్టి అని రాజ్య భ్రష్టులై నేత్రహీనులై ఉన్నటువంటి అడవిలో తిరుగుతున్న నా అత్తమాలములకు అనగానే యముడు ఏమంటాడంటే, రాజ్యప్రాప్తియు నేత్రదృష్టియును ఉత్సంగితిని పొమ్ము అని అంటాడు. వెళ్ళిపోతుంది అనుకుంటాడు, వెళ్ళాలి, వెనక వస్తూనే ఉంటుందన్నమాట. వచ్చినప్పుడు ఇలాంటి వరాలు ఎన్నిచ్చినా నా యమధర్మమునకు భంగము వాటిల్లదు కదా అని అనుకొని మరొక్క వరం వసంగి లాలించి ఊరడించి బుజ్జగించి మరలించదా. సావిత్రి అవలవన్న ఆదరంబర ఒంటి వరం వసంగి పంపుట పాడికాదను భావంబున మరొక్క వరం బియ్య ఇచ్చగించి తిని అదీను నీ పతి ప్రాణంబు దక్క అంటాడు. అన్నప్పుడు సావిత్రి ఏమంటుందంటే, ఈ అవకాశాన్ని కూడా ఎందుకు పోనీయాలా అని అనుకొని, సమవర్తిరి అపుత్రస్య గతిర్నాస్తి అని అలమటించుచున్న నా జనకులకు అని మాట పూర్తి చేయకముందనే చాలు బాబోయ్ అనేటట్టుగా శతసుతం వసంగితిని పొమ్మంటాడు. ఇంకా పోదు. అయితే ఇక మరలిపో అంటే పోకుండా వెంటనే పడి వస్తూనే ఉంటుంది. అప్పుడు ఇంకా ఎందుకు పోకుండా, నీకు వరాలు ఇచ్చాక ఇంటికెళ్ళి ఎందుకు పోవంటే ఉంటుంది, యమధర్మరాజా ఒకటి నే కోరాను, ఇంకొకటి మీరిచ్చారు, ముచ్చటగా మూడవ వరం బియ్యకపోవటం పాడియేనా ధర్మమూర్తి అంటది. ఇది మా యమధర్మనం తెచ్చటను ఉన్నట్టు లేదే అని ఒక సుదీర్ఘమైనటువంటి డైలాగ్. అయినాకు అవల కోరుతున్నది కనుక కోరుకుము అదియును నీ పతి ప్రాణంబు దక్క అని అంటాడు. అన్నప్పుడు సంతానం చూసి అయినను సంతసించు భాగ్యమునిమ్ము అంటది, ఇచ్చితిని పొమ్ము అంటాడు. అక్కడే ట్విస్ట్ జరిగింది. సావిత్రి దొన్నపోతుకి ఎదురుగా వచ్చి నిలబడి ఇంకెక్కడికి పోయేదో అని అంటది. అంటే అదేమంటే, నా వరం ఇవ్వకుండా నువ్వు క్షణం కూడా అడుగు కూడా వేయలేవు. దున్నపోతు కదలదు. ఏమిటి అనుకుంటా. అప్పుడు ఏమంటాడంటే, ఏమాశ్చర్యము, దేవాసుర గరుడ గంధర్వ యక్ష సిద్ధ సాధ్య భూత పీత పిశాచాదులు ఎత్తి వచ్చినను విలయ రుద్ధుని ప్రళయ తాండవ ఘోష విన్నను నెమరాపక అడుగు తప్పక తల తిప్పక ముందుకు సాగిపోవు నా మహిషరాజము ఏడేళ్లకు తత్తరపాటుతున్న బిత్తరపోవచ్చున్నదే అనుకుంటాడు. ఆశ్చర్యపోతాడనమాట. ఇది ఇంద్రజాలం కాదు, ధర్మబద్ధమే. అంటే నాకు తెలియని ధర్మం ఏంటో చెప్పమంటాడు. అప్పుడు ఆమె సావిత్రి ఏమంటుందంటే, అమరులు ఎటులైన సంతానం అందవచ్చు, మనుజ లోకాన సాధువులు మగడు లేక పుత్ర సంతానమే రీతి పొందగలరు, తమకు తెలియని ధర్మమే ధర్మరాజా అంటుంది. రాగం తీస్తుంది. ఈ పద్యం కూడా టిఎంఆర్ తిలకం పాడుతుంది. అప్పుడు ఆహా, ఈ పతివ్రత శిరోమణిని నన్ను కూడా గిక్కురించింది కదా, నన్ను బుట్టలో వేసుకొని కోరింది కదా, ఇంతటి తెలివి కలిగిదని తెలిసి ఉంటే, ఈమె సాధ్యం అనుకున్నాను కానీ ఇంతటి తెలివి కలదు కానీ అని తెలిసి ఉంటే నేను రాకుండా నా భటులను పంపించేవాడు కదా అనుకుంటాడు. అనుకొని అప్పుడే చివరిలో అంటాడు, సాధ్వి నీ పతిభక్తికి సమయ స్ఫూర్తికి కడుంగడు సంతసించితిని, ఇదిగో నీ పతి ప్రాణంబులు గ్రహింపము, యమునంతటి వారినే తికమక పెట్టి గెలువుచాలనని చరితార్థము పతితో చిరకాలము ఇహ సౌఖ్యములు అనుభవించి తదనంతరంబున నాలోకంబన కాదు స్వర్గలోకమును చేరి తరింతురుగాక అని ఆశీర్వదిస్తాడు. ఇట్లా ఆశీర్వదించి యమధర్మరాజు దొన్నపోత కదులుతుంటుంది. ఇంతలోకి వాళ్ళ అన్నయ్య ప్రేక్షకుల నుంచి వాళ్ళ అన్నయ్య వస్తుంటాడు. వాళ్ళ అన్నయ్య సత్యనారాయణ, ఒరే రాత్రికి పొలానికి పోయి కాపలాగా పొమ్మంటే ఇక్కడికి వచ్చి యాసాలు కడుతున్నారా అని వాడిని కట్టడానికి ఎంటపడతాడు. అప్పుడు ఎన్టీ రామారావు వాడు తమ్ముడు కదా అని కిందకు వంగి పారిపోతున్నట్టుగా నటించి దొన్నపోత కాళ్ళ సందులోంచి పారిపోతే వెనకపోతాడు. గొప్ప హాస్య నాటకం. అడుగడుగున హాస్యం చిప్పిలేటట్టుగా ఆ నాటకాన్ని తీర్చిదిద్దారు. యమధర్మరాజుగా చాలా బాగుంటాడు ఎన్టీఆర్. కానీ ఎన్టీఆర్ పూర్తిగా యమధర్మరాజు పాత్ర మళ్ళీ సతీ సావిత్రి అనే సినిమా తర్వాత వచ్చింది. 1979 ఆ ప్రాంతంలో వచ్చింది, 78లో వచ్చింది. అందులో ఇంకా చాలా గొప్పగా చేశాడు అందులో. కానీ అది సీరియస్గా చేసిన యమధర్మరాజు పాత్ర, ఇది హాస్యం కోసం చేసిన పాత్ర. కానీ చాలా బాగా చేశాడు. మిత్రులారా, ఇది మీకు నెట్లో దొరుకుతుంది, ఉమ్మడి కుటుంబం నెట్లో దొరుకుతుంది. దీన్ని చూడండి, చాలా బాగుంటుంది. ఎన్టీఆర్ ఎన్ని రకాల ప్రయోగాలు చేస్తాడో, తనకు ఎన్ని రకాల పాత్రల మీద మక్కువ ఉంటుందో తెలుసుకోవడానికి ఈ సినిమా చూడాలి. మీకు వీలైనప్పుడు చూడండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరుల మిత్రులకు షేర్ చేయండి. పులికన్ను వైడ్ ఐ ఛానల్కి షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నమస్తే.